దీంట్లో ఏం చెప్తుందంటే దేవీం వాచమదయంత దేవాహ తాన్ విశ్వరూపాం పశో వదంతి. అంటే 100 దేవతల్ని పూజించడక ముందు గ్రామ దేవతని పూజించాలి. 1000 దేవతల్ని పూజించక ముందు కులదేవాన్ని స్మరించాలి. 1,00,000 దేవతల్ని పూజించక ముందు ఇంటి దేవుని ఆరాధించాలి. వీళ్ళని ఆరాధిస్తేనే ప్రతిఫలం. వీళ్ళందరికీ ముందు తల్లి తండ్రికి నమస్కరించాలి. ఇదే వేదం చెప్పేది. అంటే ముందుగా అమ్మా నాన్నని, తదుపరి మన గ్రామ దేవత, మనకి చోటు ఇచ్చిన అమ్మవారు, ఆ అమ్మవారు ఆశీర్వాదం, తర్వాత ఆ కులానికి ఏదైతే దేవత ఉంటుందో వాళ్ళ ఆశీర్వాదం, తర్వాత ఇంటి దేవుడు ఆశీర్వాదం. ఇవన్నీ మనకుంటేనే తర్వాత నువ్వు ప్రియమైన దేవుడు, అనుష్ఠాన దేవుడు ఏది పూజించినా వీళ్ళ అనుగ్రహం ఉంటేనే వీళ్ళు వస్తారు. వితౌట్ పర్మిషన్ వీళ్ళ లోపల కూడా ఎంట్రీ అవ్వరు. అశ్వమేధ యాగం చేసినా అంతే. అందుకే కులదేవత ఇలవేల్పు దేవుడు ఆశీర్వాదం లేకపోతే నువ్వేం చేసినా నువ్వు పైకి రావు అని ఒక సామెతలాగా ప్రచారం చేశారు. అది నిజమే. ఇలవేల్పుకి పూజించండి, వాళ్ళని గౌరవించండి, వాళ్ళే మనల్ని కాపాడతారు. తర్వాత మనం ఏ పూజ దాన ధర్మం చేసినా ఆ ప్రతిఫలం మన వరకు వస్తుంది.